ఏం చేద్దాం పిల్లలు పుట్టడానికి డాక్టర్ చెప్పిండు మనమైతే వద్దంటలేము డాక్టర్ చెప్పింది ఆమెకు కూడా ఎరికే మరి ఈడాకులు ఇచ్చుకుందాం ఆమె కట్నం మీద ఆమెకి ఇచ్చి ఎల్లగొట్టి మనం మళ్ళీ చేసుకుందాం మీ తాత ముత్తాతల కాంచే వంతన ఉందరు ఇద్దరు పిల్లలు లేకుండా భూమి మీద ఉండలేరా ఎవరు మేమిద్దరమే ఉన్నామా అయిపోయింది అట్లా మేము మాట్లాడుకుంటాం వాళ్ళ తాత ముత్తాత కాంచే ఉంది ఇద్దరు చేసుకొని నువ్వు ఉండు పోయకుండా ఉండి వాళ్ళ సేవ చేయి పిల్లలకు అంటాడు సంసారం చేస్తాడు పుట్టినన్ను కూడా నువ్వు సావరి లేకుంటే వెళ్ళిపో ఊడతా అంటే కూడా చూసుకుంటే అత్తే పంటాను కానీ లేవనైతే ఎత్తలేదు భయం ఉందా ఏమన్నా అత్త మొగడు ఇల్లు అత్తగారు ఇల్లు అని ఏమన్నా భయం ఉందా జ్ఞానం ఉందా ఏముంది ఏం లేదు మీకు మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? 5 సంవత్సరాలు అవుతుంది సార్. ఇంతకుముందు ఎక్కడైనా ఏ హాస్పిటల్ అన్నా చూపించుకున్నారా అమ్మా? ఎందుకు సార్ ఏమైంది ఏమైనా ప్రాబ్లమా? అమ్మా మీకైతే మాత్రం పిల్లలైతే కారమ్మా గర్భసంచిలో ఉండే వాల్స్ అనేటివి బ్లాక్స్ అయిపోయినాయి ఐవీఎఫ్ చేసినా కూడా కాదమ్మా డబ్బులు వేస్ట్ ఎక్కడికి వెళ్ళకండి పిల్లలైతే మాత్రం కారు ఇది నిత్య సత్యం అంత అనవసరం డబ్బులు ఖర్చు పెట్టకండి వేస్ట్ పిల్లలు లేకుంటే ఎలా ఉండాలి సార్ ప్లీజ్ సార్ నాకు ఏదైనా ట్యాబ్లెట్లు రాయండి నేనైతే మెడిసిన్ అయితే రాసిస్తున్నానమ్మా మీ అదృష్టాన్ని బట్టి ఉంటుంది ఆ దేవుడి దయ మీరైతే మంచిగా ఈ మెడిసిన్ అయితే వాడి మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత నా దగ్గరికి రాండి అమ్మా చూద్దాం వెళ్ళి మెడిసిన్ తీసుకోండి మెడికల్ షాప్లో ఏంటి అట్లా కూర్చున్నావు రా ఇంకా వెళ్దాం ఏందా అట్లా కూర్చున్నా ఏమైంది ఇటు పోయి వచ్చినావు కూలికి పోయినా ఏమైంది దాకునకు పోయినావు దానికి పిల్లలు పుట్టారట చెప్పిండు డాక్టర్ చెప్పిండు చెక్ చేసిండు మంచిగా చెక్ చేసిండు ఏదో గర్భసంచిలో నీటి బుడకలు వచ్చినాయట 7 రంధ్రాలు మూసుకుపోయినాయట అసలు పిల్లలు పుట్టరా అని చెప్పిండు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు అయ్యో కొడుక ఎట్లా ఏం చేద్దాం ఏం చేసుడు ఏముంది ఇక కట్నం ఆశపడి పెళ్లి చేయించుకొత్తవి బర్రెదాన్ని ఏం చేయాలి ఎట్లా మరి అందరు చేసినట్టు నేను చేసిన కదా కొడక మరి పెళ్ళి అందరూ చేసినట్టు నేను పెళ్ళి చేసిన దేవుడు పిల్లలు ఇవ్వన్నా నేనేం చేయను సరే చూద్దాం విడాకులు ఇద్దాం మా కూడా ఉన్నది కదా విడాకులు ఇద్దాం మళ్ళీ చేసుకుందాం మనకైతే వారసుడు కావాలి కదా ఎటుబడి మనకేమన్నా లేదమ్మా ఏమన్నా చేసుకొని కూలి చేసుకొని బతాలమ్మా పిల్లలు పుట్టడానికి డాక్టర్ చెప్పిండు మనమైతే వద్దంటలేము డాక్టర్ చెప్పింది ఆమెకు కూడా ఎరికే మరి ఈడాకులు ఇచ్చుకుందాం ఆమె కట్నం మీద ఆమెకి ఇచ్చి ఎల్లగొట్టి మనం మళ్ళీ చేసుకుందాం మీ తాత ముత్తాతల కాంచే వంతన ఉందరు ఇద్దరు అయితే నువ్వు కూడా చేసుకో మరి చేసేది ఏమున్నది ఆమెడు పోయింది ఇంట్లో కూర్చున్నది ఇంట్లో కూర్చుందా ఇప్పుడు ఏం చేయాలి చెప్పు నువ్వే చెప్పి ఏం చేయాలి ఏం చేద్దాం కొడక విడాకులు ఇద్దాం ఆమె డబ్బులు ఆమెకి ఇద్దాం ఆమె సొమ్ము మనకొద్దు ఆమె డబ్బులు ఆమెకి ఇద్దాం మళ్ళీ చేసుకుందాం ఓ పిల్లని చూసి చేసుకుందాం పిల్లని చూసుకుంటే ఆమె ఊరుకుంటుందా ఊకోకుండా ఆమె కట్నం ఆమెకి ఇస్తానం కదా ఆమె కట్నం ఆమెకి ఇస్తాను పిల్లలు పుట్టడానికి ఏం చేస్తారు పిల్లలు పుట్టడానికి వద్దు అంటే కట్నం ఆశపడి పెళ్లి చేపించుకొస్తే ఇగో నాకు ఇప్పుడు ఇవంత బాధ ఏ బాధ ఉన్నా ఇక దేవుడు పెట్టిందే కానీ ఆమె కట్నం ఆమెకి ఇచ్చి విడాకులు చేసుకొని మళ్ళీ పెళ్లి చేసుకో చెప్పుపో ఇంట్లో తాతలు ముత్తాతలకు అందరికి ఉన్నది వంతన ఆమె ఇంట్లో కూర్చుంది అదే మాట చెప్పు ఇక ఏంది కోడలా ఏడతాను హాస్పిటల్కి బాధపడతాను ఏడతాను ఏంది ఏం చెప్తావు హాస్పిటల్ పోతురుగా ఏమన్నాడు ఆ డాక్టరు పిల్లలు గారని అంటున్నాడు పిల్లలు కారంటా ఎటు చేద్దాం ఇప్పుడు పిల్లలు కారంటే ఏడితే అయిపోతుందా మరి నేనేం చేయను మరే కారంటే నాకు తెలుసా పిల్లలు కారన్నప్పుడు మేమేం చేసుకోం మరి చెప్పు మీరేం చేసుకునేది ఉంది నాకు తెలుసా ఇతర కార అనేది తెలియనప్పుడు ఇక సపరేట్గా మీ ఇంటికి నువ్వు వెళ్ళిపో మా పిల్లగానికి మళ్ళీ చేసుకుంటాం పెళ్ళి మరి మాకు వచ్చే సంసారం ఉంది మేమేం చేయం మాకు వారసుడు వద్దా
నేనెందుకు పోతా? నేను మా ఇంటికి పోను, నేను ఎడికి పోను. ఏం చేస్తావు? పిల్లలు గారంటే లేరా భూమి మీద? పిల్లలు కానోళ్ళు లేరా ఎవరు? ఉంటే పోతారు, సపడే అవ్వగారింటికి పోతారు. అట్లేం అవసరం లేదు, నేను పోను. పెళ్ళి ఎందుకు చేస్తావు నువ్వు? ఎందుకు చేస్తావు? చేసినాం పెళ్లి. మా ఆయన నేను మాట్లాడుకుంటాంలే, మాకు పిల్లలు కాకపోతే ఎవరినైనా తెచ్చుకుని చదువుకుంటాం మేము. నువ్వు మాట్లాడుకుంటే మేము ఒప్పుకోవద్దా? తల్లి మీరు ఒప్పుకుంటే నేనేం మిమ్మల్ని చేసుకోలేదు కదా, నన్ను ఎట్లా పంపిస్తారు? ఇన్ని రోజులు సంసారం చేసిందా అని వెళ్ళిపోతానా నేను? మా కొడుకు మేము గణన కొడుకు వచ్చిండు, మాకు వారసుడు కావాలి. ఎడుబడి వారసుడు కావాలంటే మేము మాట్లాడుకుంటాంలే. ఇప్పుడు నువ్వు పొమ్మంటే పోతానికి ఏమన్నా నేను ఎట్లా పోతా? నేను నీ డబ్బులు నీకు గట్టిస్తాం. పైసలు అంటే నేను ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఇంట్లో ఉన్న మనిషి, నేను అట్లా ఎట్లా వెళ్ళిపోతాను నన్ను పంపిస్తానికి? మాకు వద్దు వేరే పిల్ల, మాకు మా పిల్లగాడే మాకు కావాలి. లేకుంటే నువ్వు ముందు పడి చెయ్యి. నేను ఎందుకు చేస్తా? నాకేమన్నా తెలుసా? ఎందుకు వెళ్ళిపోతా నేను? పొమ్మంటే పోవాల్సిందే. ఫోన్ నేను ఎందుకు పోతాను? నాకేమన్నా తెలుసా? ముందు పిల్లలు కారనే సంగతి ఇప్పుడు తెలిసిందిగా. ఇప్పుడు తెలిసి అంటే ఒక్క దావకానికి తీసుకుపోయి కారని చెప్తే అయిపోతుందా? ఇంకెక్కడెక్కడ తీసుకొచ్చిండ్రు మీరు? చూపిస్తారమ్మని చెప్పు. 5 ఏళ్ళ కానీ తిరుగుతూనే ఉన్నాం. ఏడ పిచ్చి హాస్పిటల్ అన్ని కలిసి తిరిగి ఇప్పుడు నన్ను వెళ్ళిపోమంటున్నారా? హాస్పిటల్ ఎక్కడుందో చూపించుకోలేదు. కూడా బాధపడతాడు, మా కొడుకు బాధపడతాడో మేము చూడమా? కొడుకు బాధపడతానంటే నాకు కాదా బాధ? నాకు లేదా బాధ? నీకు కూడా ఉంది బాధ. మరి అసలు దేవుడు అని మరి నువ్వేం చేస్తావు, మేమేం చేస్తాం? అందుకోసం నువ్వు వెళ్ళిపో. ఇప్పుడు ఇద్దరం చేసుకున్నప్పుడు నేను ఒక్కదాన్ని ఎందుకు బాధపడాలి? మరి ఇద్దరం కలిసి మేము మంచిగానే ఉంటాం. మేము ఎవరైనా తెచ్చుకొని సాదుకుంటాంలే. ఉంటే అట్లా లేడు ఉంటాడులే, మేము సాదుకుంటాం. ఎవరినైనా నువ్వు మధ్యలో వచ్చి ఏం పుల్ల పెట్టని అవసరం లేదు మాకు. సాదుకుంటా మేము ఒప్పుకోం. మీరు ఒప్పుకోకపోతే మీ దగ్గర నుంచి మేము వేరే వెళ్ళిపోతాం. మేము ఇద్దరం బతుకుతాం. ఎన్నడైనా వస్తావుగా మళ్ళా? ఎన్నటికి రాము. రాకుండా చేసుకున్నాడు సాదుకోడా? నన్ను చేసుకున్నాడు కూడా బాధపడతాడమ్మా. బాధపడని అమ్మా, తెలిసింది ఇప్పుడు తెలిసింది కాబట్టి బాధపడతాడు అత్తమ్మా. కొంచెం అర్థం చేసుకుంటాడు. పిల్లలు లేకుండా భూమి మీద ఉండలేరా ఎవరు? మేమిద్దరమే ఉన్నామా? అయిపోయింది అట్లా. మేము మాట్లాడుకుంటాం. వాళ్ళ తాత ముత్తాత కాంచే ఉంది. ఇద్దరు చేసుకొని నువ్వు ఉండు. పోయకుండా ఉండి వాళ్ళ సేవ చేయి. పిల్లలకు అంటాడు, సంసారం చేస్తాడు. పుట్టినన్ను కూడా నువ్వు జావరి, లేకుంటే వెళ్ళిపో. నువ్వు ఎట్లా చేస్తావు నేను చూస్తలే. సరే చూస్తాం. చేస్తానే నువ్వే చూస్తావు. మరి ఇట్లా కూర్చొని ఏం చేస్తావు? మా కొడుకు కూడా బాధపడతాడు. మా కొడుకు చేసుకుంటాడు. మళ్ళా చాలా బాధపడతాడు. కాకపోతే నీ ఇష్టంగా నువ్వు పిల్లని తెచ్చి చెయ్యి. వానికి పిల్లలు పుడితే నువ్వు చవరి ఆ పిల్లల నిన్ను అమ్మంటారు, వాని దాన్ని అమ్మంటారు. నేను చెయ్యను. నేను ఎవరికి పెళ్లి చెయ్యను. ఎందుకు చెయ్యను? నేను ఎందుకు చేస్తా? నేను చేయకుండా వెళ్ళిపో. నేను ఇష్టపడి చేసుకున్నా. ఆయన వదిలేసి నేను ఇంకో పెళ్లి ఎట్లా చేసుకో? ఆయనకి ఎట్లా చేపిస్తా? నేను చేపియాలి. మరి పిల్లలు కావాలి కదా మాకు. పిల్లలు కావాలంటే మేము మాట్లాడుకుంటాం. నువ్వు మాట్లాడుకునేది ఆయన కూడా బాధపడతాడు. బాధపడ్డా ఏమన్నా నేను ఇంకో పెళ్లి చేపియను. నేను మా ఆయన వదిలిపెట్టి ఉంటాను. మేము చేపిస్తాను అట్టే చూడాలి. నేను ఉండను. నేను చచ్చిపోతే నేను ఆయన మళ్ళీ వేరే పెళ్లి చేస్తే నేను ఒకదాన్ని ఉంటాను. చెప్పినట్టు నువ్వు ఇష్టపడి ఓ పిల్లని దగ్గర పిల్లనే చేసి వాళ్ళ పిల్లల కంటే వాళ్ళ జావరించుకుంటా. ఎవరి పిల్లలను చెయ్యను నేను. వెళ్ళిపో, ఉండద్దు మా ఇంట్లో. The next morning. ఏడయింది, తెల్లగా తెల్లారింది. ఏడైంది, ఇంత సేపు పంట అంది. ఓ పిల్లలేదు జల్లలేదు. ఇంక ఈవెన్ కూసబెట్టి పండబెట్టి చేయాలన్నట. రాని నా కొడుకు రాని మా సంగతి చెప్పి ఇద్దరు నీటకి వెళ్ళగొడతా, ఇద్దరు నవతలకి వెళ్ళగొడతా. ఇద్దరికి ఎవరు చేసి పెట్టాలో ఎంకతో ఎంతకాని పంట ఎంతకాని చేసి పెట్టా నేను. మంచివా గాడిదివా ఎంకల ఉడ్చాలుకోదా? ఆడదులేసి ఏదన్నా ఊడ్చుకొని ఆకిలి ఊడ్చుకొని ఆలుకు చల్లుకొని అన్నం వండుకోదా? మళ్ళీ కుయ్య అనుకుంటా కాయ అనుకుంటా అట్టే పడుకుంది. ఎవరు చేయాలమ్మా? ఇంటికెళ్ళి వెళ్ళిపో. నా కొడుకు వచ్చినాక సపరేట్గా వెళ్ళిపో. నీ ఇంటికాడ నిన్ను తోలేస్తాం, మాకు అవసరం లేదు. ఏమనుకుంటానో? తినుడు పండుడు, కిలాన్ని వండుకునుడు తినుడు, మంచం ఎక్కి మంచం మీద పండుడేనా? ఇక పని లేదు పాట లేదా? నేను ఉడతా అంటే కూడా చూసుకుంటా అట్టే పంటాను, కానీ లేవనైతే ఎత్తలేదు. భయం ఉందా ఏమన్నా? అత్త మొగడు ఇల్లు అత్తగారు ఇల్లు అని ఏమన్నా భయం ఉందా? జ్ఞానం ఉందా? ఏముంది? ఏం లేదు. రాజాగా మన నాకు పిల్ల జల్లా ఉంటుంటా లేకుంటే ఊడుతా అన్నట్టు కూర్చుంది. ఇక మళ్ళీ ఊడదాట కూర్చుంటుందాట. ఇంట్లోనే ఆడింటే ఇన్నే కూర్చుంటుందాట. ఇక పోకుంటా